మే 7, 2024 ఎబ్సెట్ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్న రోజు. ఎగ్జామ్ సెంటర్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి, అసలు ఎగ్జామ్ సెంటర్లో ఎంటర్ అయినప్పటి నుండి మళ్ళీ బయటికి వచ్చేంత వరకు ప్రొసీజర్ ఏంటి, పెన్స్ రఫ్ పేపర్స్ తీసుకెళ్లొచ్చా అనే విషయాలు లాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఏప్రిల్ 29, 2024 ఈ రోజు నుండి మీరు ఎబ్సెట్ వెబ్సైట్లో నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త టైం టేబుల్ ప్రకారం ఎబ్సెట్ ఎగ్జామ్ మే 7వ తారీఖు నుండి 11వ తారీఖు మధ్యలో జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్కి 1 లేదా 2 రోజుల ముందు వెళ్ళి మీ ఎగ్జామ్ సెంటర్ని చూసిరండి. ఎగ్జామ్కి ఒక రోజు ముందు ఎబ్సెట్ ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళు ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని మీకు ఏదైతే పేపర్ ఇస్తారో ఆ పేపర్ మీద మీ ఎడమ చేయి బొటనవేలు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ ప్రింట్ స్టాంప్ ప్యాడ్తో వేయండి. లెఫ్ట్ సైడ్లో ఇలాగా మీ ఫోటో పేస్ట్ చేయండి. సైన్ మాత్రం ఇప్పుడే చేయకండి. ఇప్పుడు వేలిముద్ర వేసి మరియు ఫోటో అతికించిన ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్, ఇంకా ఏదైనా ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు లాంటివి. మీరు ఎస్సీ ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్, ఇవి మీరు తప్పకుండా తీసుకువెళ్లాల్సిన డాక్యుమెంట్స్. రఫ్ పేపర్స్ తీసుకువెళ్ళకండి, వాళ్ళే ఇస్తారు. ఒకసారి మీరు ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత మీ ఎగ్జామ్ హాల్ని కనుక్కోవాలి. ఎందుకంటే ఎంసెట్ ఎగ్జామ్స్ ఎక్కువగా కాలేజెస్లో జరుగుతాయి. అక్కడ అన్ని బిల్డింగ్స్ మధ్యలో మీ ఎగ్జామ్ సెంటర్ని కనుక్కోవడానికి అక్కడ మీకు గైడ్ చేయడానికి చాలామంది స్టాఫ్ ఉంటారు. ఎగ్జామ్ హాల్కి ఎంటర్ అయిన తర్వాత అక్కడున్న స్టాఫ్ మీ రైట్ హ్యాండ్ థంబ్ స్కాన్ చేసుకొని మీ ఫోటో క్యాప్చర్ చేసుకుంటారు. మీరు తీసుకెళ్లిన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి హాల్ టికెట్ మీద ఇంకా ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ మీద మీ సైన్ చేయమంటారు. తర్వాత మీకు ఒక కంప్యూటర్ అలాట్ చేసి లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తారు. రఫ్ పేపర్స్ కూడా వాళ్ళే ఇస్తారు. నెక్స్ట్ మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయాలి. కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రఫ్ పేపర్స్ వాళ్ళకే ఇచ్చేయాలి. రఫ్ పేపర్స్ మీద ఎగ్జామ్కి సంబంధించినవి మాత్రమే రాయాలి. సింబల్స్, ఐడీస్ ఆర్ రిక్వెస్ట్ రాయకండి. మన ఛానల్కి వచ్చే వ్యూస్ అంతంత మాత్రమే, కనీసం మీరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి.